వెళ్ళడం అని చెప్తూ ఉంటాం మనము. ఎప్పుడైనా భగవంతుడు అంటే ఎవరైనా ఆలోచించామో అంతరంగం. హూ ఈజ్ గాడ్ ఇంగ్లీష్ లోపల గాడ్, భగవంతుడు, దేవుడు అంటే ఎవరు ఎవరైనా ఆలోచించారా? దేవుడు అంటే ఎవరు? సింపుల్ డెఫినేషన్ తెలుగు లోపల దేవుడు అంటే ఎవరో, ఆపదలో రక్షించేవాడు. ఏ పెద్ద పెద్ద సంస్కృతం డెఫినేషన్ అక్కర్లేదు, చాలా శాస్త్రాల లోపల చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. సింపుల్ డెఫినేషన్ ఆపదలో రక్షించేవాడు, అంతేనా? మనం చాలా ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా రక్షిస్తే ఏమంటాం వాళ్ళని? అబ్బా దేవుళ్ళగా వచ్చాడు. బాగా ఆకలి అవుతుంది, ఏ ప్రదేశానికి వెళ్ళాం, ఆహారం లేదు, ఎవరైనా ఇస్తే దేవుళ్ళ ఆహారం పెట్టి అంటాం కదా. సో భౌతికంగా మన ఆపదలు రక్షించేవాడిని దేవునితో పోలుస్తూ ఉన్నాము. దేవుడి యొక్క ఆలయాలు మనకు చూస్తే, అంటే మన ఆలయాలు మన టౌన్లో మనకే ఉంది, కానీ ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడ ఉంటాయంటే ఒకసారి ఆలోచించండి. ఎలాంటి ప్రదేశాల్లో ఉంటాయి ముఖ్యమైన ఆలయాలు? టౌన్లలో ఉంటాయా? ఎక్కడ ఉంటాయి? కొండపైన ఉంటాయి. కొండపైన ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఏం లేకుండా మనం ఉండగలుగుతాము? ఏ సౌకర్యాలు లేకుండా ఉండగలుగుతాము కొండపైన? స్వామివారు ఏం ప్రూవ్ చేస్తున్నారంటే, ఇగో అన్నిటి తట్టుకొని ఉండగలుగుతాను, నాలాను ఉండగలుగుతావా అని కొండపైన ఉండే మనల్ని ప్రేరేపిస్తున్నారు అనమాట. అయ్యప్ప స్వామి లాంటి వాళ్ళని, తిరుమల మనకి ఎలాగో తెలుసు, అయ్యప్ప స్వామి లాంటి వాళ్ళు మిగతా తమిళనాడుకి వెళ్తే ఎన్నో షణ్ముఖ ఆలయాలు. నేను ఇంతకుముందే కోయంబత్తూరు వెళ్ళినప్పుడు జరిగింది, అక్కడ ఒక షణ్ముఖుడి ఆలయానికి వెళ్ళాను అనమాట. కార్తీక స్వామి, కుమారస్వామి, చాలా మహాత్మ్యం ఉంది ఆ ఆలయానికి. ఏం చెప్పారంటే పూజారి గారు స్థల మహాత్మ్యం చెప్పారనమాట. ఏంటి అంటేనట, స్వామివారు రామాయణం ఆ కథ జరుగుతూ ఉన్నప్పుడు లక్ష్మణస్వామి పడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? హిమాలయాలకు వెళ్ళి సంజీవిని తీసుకొస్తూ ఉన్నప్పుడు అంట ఆయనకు దాహం వేసిందంట స్వామివారికి. అక్కడ స్థల మహాత్మ చెప్తూ ఉంది, దాహం వేసినప్పుడు అది పరమశివుడికి అర్థమయ్యి కార్తీక స్వామిని పంపించాడు. షణ్ముఖుడు నెమలి పైన వచ్చి ఆయన దగ్గర వేల్ ఉంటుంది కదా, వేల్ అంటే మీకు తెలుసు, తమిళనాడు వాళ్ళు వేల్ అంటారు, ఆయుధం షార్ప్గా ఉంటుంది. దాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి కొండపైన కొట్టాడట. కొండపైన కొట్టినప్పుడు ఒక ఊట జనించిందంట. ఆ ఊట ద్వారా స్వామివారు దాహాన్ని తీర్చుకొని ముందరికి వెళ్ళారంట లంకకి, ఇది సంజీవని తీసుకొని. అది అక్కడ స్థల మహాత్మ్యం అనమాట. మన నీళ్ళు ఇప్పటికి కూడా పారుతూ ఉన్నాయి. ఆ యొక్క మూలం ఎవరికి ఇంకా అర్థం అవ్వలేదంట, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి కొండపైన. అది తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలు ఉంటాయి. కార్తీక స్వామి, షణ్ముఖుడి మీరందరూ విన్నారు, పళని అందులో ఒకటి, పళని అంటాము, ఇంకా ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. హనువావి అనేటటువంటి క్షేత్రం కోయంబత్తూరు దగ్గర ఉంది. ఇది కూడా మనకు ఆంజనేయ స్వామితో సంబంధం ఉన్నటువంటి, నాకు ఎందుకు ఆనందం కలిగింది హనుమాన్ జయంతి దగ్గరలో ఉన్నప్పుడు ఆ క్షేత్రం దర్శించుకొని స్వామివారి మహిమ వినడం. సో కొండపైనటువంటి స్వామి మనకి ఏం చెప్పిస్తున్నాడు అంటే, ప్రకృతి యొక్క నేను దాంతో ఉన్నాను, ప్రకృతి యొక్క శక్తుల్ని ఎదుర్కొన్నాను, సో నాకు ఏ భయం లేదు భౌతికంగా అని చెప్తున్నాడు. కొండపైన ఉన్నటువంటిది ప్రకృతితో కలిసి ఉన్నాడు, ప్రకృతి యొక్క జంతుజాలంతో దేనితో కూడా భయం లేకుండా ఉన్నాడు స్వామివారు భౌతికంగా. రెండవది, ఏ స్వామిని ఏడుస్తూ మనకు కనిపిస్తున్న ఆలయాల లోపల ముఖం ఎలా ఉంటుంది? నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉండాలంటే మనసు ఎలా ఉండాలి? ఏడుస్తూ ఉంటే నవ్వుస్తుంది లోపల, అంటే లోపల ఏడుస్తూ ఉంటే ఎవరికైనా కోపం ఉన్నప్పుడు మనం నవ్వుతాం చూడండి, చాలా కృత్రిమంగా ఉంటుంది అనమాట. అలాంటి నవ్వు కాదు కదా, ఆబ్వియస్లీ చాలా ఆనందకరమైనటువంటి నవ్వు. అంటే నా యొక్క మనసు చూడండి ఎంత బ్యాలెన్స్గా ఉందో, మీరు కొంచెమైనా ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నా. అయితే ఒక్కొక్కసారి మన జీవితం లోపల చిన్న చిన్న పొరపాట్లు నిర్ణయాలు తీసుకొని ఎంతో లోపలికి వెళ్ళిపోతాం. ఆ రోజు ఆ పెళ్లి సంబంధానికి ఓకే చెప్పాల్సింది కాదు, నా జీవితం అంతా ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటారు అనమాట. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సింది, ఆ జాబ్కి వెళ్ళాల్సింది కాదు బుద్ధి. సో ఆ టైంలో కూడా కరెక్ట్ నిర్ణయం మనకు వస్తే జీవితం ఎంతో సుగమంగా వెళ్ళేది, అది ఎటో వెళ్ళిపోయింది అనమాట. సో బుద్ధిపరంగా కూడా స్వామివారు మనకు ఏం చూపిస్తున్నారు? నేను నా ప్రార్థన చేస్తే, నన్ను నమ్మితే నీకు ఆ నిర్ణయాన్ని నేను ఇస్తాను. ఆ టైంలో భౌతికంగా, మానసికంగా, బౌద్ధికంగా, బుద్ధిపూర్వకంగా స్వామివారు ఏం చెప్తున్నారు? నేను కొంచెం ముందే ఉన్నాను నీకంటే, నువ్వు నన్ను చేరుకోవాలని ప్రయత్నం చేయని చెప్తూ ఉన్నారు. అయితే ఎట్లా సాధ్యమైంది? అవతార పురుషుడికి స్వామివారు లాంటి వాళ్ళకి, హనుమంతుల స్వామివారు వచ్చి ఎవరైనా అనొచ్చు, ఎలా సాధ్యమైందంటే ఆయనకు రూపం అయితే సాధ్యం కాదు, విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యంతో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎవరికి ఏమవుతుందో తెలుస్తుంది అన్నమాట. మనం అనుకుంటాం మనం ఏదో చేస్తాం అనుకుంటాం, కానీ ఒకసారి ఏదో సమస్య వచ్చినప్పుడు స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే ఆ భౌతిక సమస్యన, మానసిక సమస్యన, బుద్ధిపరంగా నిర్ణయం తీసుకోవాలా, ఆ టైంలో కూడా స్ఫురిస్తుంది అనమాట మనలో. అప్పుడు కొంచెం మనం శరణాగతి పొంది ప్రార్థన చేయగలిగితే తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎవరు అంటే భౌతికంగా, మానసికంగా,
ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ముందున్నవాడు భగవంతుడు మనల్ని ముందు రమ్మంటున్నాడు అనమాట. నా వైపు రాగలుగుతారా అని ప్రశ్నిస్తున్నాడు. ఏ విధంగా కరుణాపూర్ణంగా అయినా సరే, కరుణ అయినా సరే, ఇక్కడ దానం అయినా సరే, ఒక వ్యక్తి దగ్గరికి దానం కోసం వెళ్ళారంట, దానం చేయండి అని. ఏం దానం కావాలని వెళ్ళారటంటే ఆ యొక్క కాలనీ లోపల స్విమ్మింగ్ పూల్ అంటే ఈత కొలను